హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ ఫీట్స్. ఇది OnePlus 11R మొబైల్. ఈ మొబైల్ని నేను ప్రీ ఆర్డర్లో కొన్నాను. మొబైల్తో పాటుగా OnePlus Buds Z2 ఫ్రీగా కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆఫర్ అయితే లేదు. ఈ వీడియోలో ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటుగా ఈ మొబైల్ రివ్యూ కూడా చూడబోతున్నారు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఈ మొబైల్ని కన్సిడర్ చేయవచ్చా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ముందుగా అన్బాక్సింగ్ చూద్దాము. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో గెలాక్టిక్ సిల్వర్ కలర్ వేరియంట్తో మొబైల్ ఫోన్ ఉంది. దీనితో పాటుగా 100 వాట్ పవర్ అడాప్టర్ ఉంది. టైప్ సి కేబుల్ ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంది. ట్రాన్స్పరెంట్ కేస్ కవర్ కూడా ఉంది. వీటితో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా కొన్ని స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. మొబైల్ డిజైన్ చూడడానికి OnePlus 11 లాగే ఉంటుంది, కానీ OnePlus 11కి సైడ్స్లో మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. దీనికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది. ఫ్రంట్ సైడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. స్క్రీన్ మీద ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంది. టాప్లో IR బ్లాస్టర్ కూడా ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఇంకా బాటంలో టైప్ సి పోర్ట్ ఉంది. అలాగే స్పీకర్స్ కూడా ఉన్నాయి. అలాగే డ్యూయల్ సిమ్ ట్రే కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది. అలాగే ఎల్ఈడి స్లైడర్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. దాంతోపాటుగా ఫ్లాష్ లైట్ కూడా ఉంది. అలాగే OnePlus బ్రాండ్ లోగో కూడా ఉంది. దీని వెయిట్ 204 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఓవరాల్గా ఫోన్ చూస్తే చాలా ప్రీమియంగా ఉంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ 6.74 ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ వరకు ఉంటుంది. HDR10+లో మీరు కంటెంట్ని చూడవచ్చు. 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో డిస్ప్లే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అందుకనే మనం చేతిలో పట్టుకుంటే ఇది చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తోనూ వస్తుంది. ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డాల్బీ అటమ్స్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 13 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది ఆక్సిజన్ OS మీద రన్ అవుతుంది. 3 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఉంటాయి. అలాగే 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ మొబైల్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. ఎందుకంటే ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1తో వస్తుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ రావడం అనేది హైలైట్ అని చెప్పొచ్చు. సైమల్టేనియస్గా మొత్తం 44 యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నా సరే మొబైల్ స్మూత్గా వర్క్ అవుతుంది. అలాగే గేమింగ్ పరంగా చూసుకుంటే ఈ మొబైల్లో ఎలాంటి గేమ్స్ ఇన్స్టాల్ చేసినా సరే ఈ ప్రాసెసర్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. అలాగే గేమింగ్ ఎక్స్పీరియన్స్ పెంచడం కోసం హైపర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్ ఉంటుంది. అలాగే ఇందులో జనరల్ పర్ఫార్మెన్స్ అడాప్టర్ GPA 4.0 ఉంటుంది. దీనివలన హెవీ గేమింగ్ మీరు ఆడినప్పుడు హై ఫ్రేమ్ రేటింగ్ని కన్సిస్టెంట్గా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇందులో క్రిప్టో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది మీరు హెవీ గేమింగ్ ఆడినా సరే డివైస్ హీట్ కాకుండా చూసుకుంటుంది. ఇంకా నెట్వర్క్ విషయానికి వస్తే 5G బ్యాండ్స్ కూడా ఉన్నాయి. 5Gకి సంబంధించి మొత్తం 11 బ్యాండ్స్ ఉన్నాయి. కాల్స్ సూపర్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఛార్జర్ ఉంటుంది. అలాగే ఇందులో 100 వాట్ సూపర్ వూక్ S ఛార్జింగ్ మేనేజ్మెంట్ చిప్ కూడా ఉంది. ఈ టెక్నాలజీ స్ప్లిట్ బ్యాటరీ సిస్టమ్ని ఉపయోగిస్తుంది. దాంతో బ్యాటరీ పర్ఫార్మెన్స్ డబుల్ అవుతుంది. 0 నుంచి 100% వరకు ఛార్జింగ్ అవడానికి 25 నుండి 30 మినిట్స్ వరకు పడుతుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ సూపర్గా ఉంటుంది. అలాగే బ్యాటరీలో బ్యాటరీ హెల్త్ ఇంజిన్ ఉంటుంది. ఇది బ్యాటరీ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది.
అంటే ఈ ఇంజిన్ బ్యాటరీ హెల్త్ బాగుండేలా చూసుకుంటుంది. అలాగే ఇందులో హైపర్ బూస్ట్ అండ్ క్రిప్టో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది జీపీయూ కంప్యూటింగ్ ఎఫిషియన్సీని 36% వరకు పెంచుతుంది. అలాగే పవర్ కన్జూప్షన్ని 5% వరకు తగ్గిస్తుంది. ఇంకా అందరూ మెయిన్గా వెయిట్ చేసేది కెమెరా పర్ఫార్మెన్స్ గురించి. ఇందులో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఇందులో 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. వీటి ద్వారా గ్రూప్ షాట్స్ తీయవచ్చు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఉంది. ఇందులో 4 సెంటీమీటర్స్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కోసమని 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ వీడియో 4K at 60 FPSలో షూట్ చేస్తున్నాను. స్టెబిలిటీ బాగుంది. ఈ వీడియో 4K at 30 FPSలో షూట్ చేస్తున్నా. స్టెబిలిటీ ఇంకా బెటర్గా ఉంది. ఇంకా ఈ వీడియోని 1080p at 30 FPSలో షూట్ చేస్తున్నాను. కొంచెం వైబ్రేషన్స్ని పక్కన పెడితే స్టెబిలిటీ చాలా బాగుంది. ఇంకా ఫొటోస్ విషయానికి వస్తే ఫొటోస్ అద్భుతంగా వచ్చాయి. ఎందుకంటే మెయిన్ కెమెరా అద్భుతమైన సెన్సార్స్తో వస్తుంది కాబట్టి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా సూపర్గా వస్తున్నాయి. ఇంకా ఈ మొబైల్ వేరియంట్స్ చూసుకుంటే స్టోరేజ్ పరంగా 2 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ 39,999 వరకు ఉంటుంది. ఇంకొకటి టాప్ మోడల్. ఇది 16GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ 44,999 వరకు ఉంటుంది. మొబైల్ కలర్ పరంగా చూసుకుంటే 2 కలర్ వేరియంట్స్ ఉంటాయి. అంటే గెలాక్టిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్లో వస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో ఇది ఒక పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.